బహుశా ప్రపంచంలోనే 50కి పైగా సినిమాల నిర్మాణం, 150కి పైగా సినిమాల దర్శకత్వం, 250 సినిమాలకు పైగా నటన ప్రపంచంలోనే బహుశా చాలా అరుదైనటువంటిది ఉండొచ్చు. చిన్న సినిమాలకు ముఖ్యంగా సాంఘిక సినిమాలకు ఆయన పెట్టింది పేరు. కేవలం పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్లు కాకుండా సామాన్య ప్రజలకి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని, తన సందేశాన్ని చాలా తేలిగ్గా పంపించడం ఆయనలో ఉన్న ప్రత్యేకమైన విద్య. తెలుగునాట ఓ గొప్ప సాంస్కృతిక యోధుణ్ణి, సినీ రంగంలో ఓ గొప్ప ప్రముఖుణ్ణి, ఒక ద్రష్టని, ఒక సృజనశీలిని మనం కోల్పోయాం. ఇది ఖచ్చితంగా తెలుగు సినీ రంగానికి, తెలుగు సాంస్కృతిక రంగానికి తీరైన లోటు. నారాయణరావు గారి మృతి సందర్భంగా వారి కుటుంబానికి, వారి ఆప్తులకి, సినీ రంగంలో వారితో పాటు ఇన్నేళ్లుగా నడిచినటువంటి వందలాది మంది కళాకారులకి, దర్శకులకి, టెక్నీషియన్లకి, ఇతరులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా కూడా సృజన శక్తి ఉన్నట్టయితే, సమాజానికి అందించే సరైనటువంటి సందేశం ఉన్నట్టయితే ఓ మనిషి ఎంతగా ప్రజల మనసును నాటుకోవచ్చో దాసనారాయణ రుజువు చేశారు. ఆయన శైలిలోనే సాంస్కృతిక రంగంలో ఉన్నందరూ కూడా నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు దాసరి నారాయణరావు గారు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి కూడా తీరని లోటు. దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక నటుడుగా, ఒక దర్శకుడుగా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి, పాలకొల్లో పుట్టి, అచంచలమైన విశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు. ఇక్కడ సినిమా యాక్టర్గా కూడా మీరు చూస్తే సినీ కార్మికుల సంక్షేమం కోసం ఎనలేని సేవలందించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అదే మాదిరిగా ఏదైనా చెప్పాలంటే కుండలు బద్దలు కొట్టి చెప్పగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. ఎక్కడ రాజీ పడిన సందర్భాలు కూడా లేవు. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. మోహన్ బాబు సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు మొదటిసారి, ఎందుకంటే మా ప్రాంతం నుంచి రావడం, బంధువుగా ఉండడం, అక్కడి నుంచి దాసరి నారాయణరావు గారితో పరిచయం ఉంది. ఆ తర్వాత మా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నా పెళ్లి తర్వాత కూడా, పెళ్ళప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ చాలా సన్నిహితంగా ఉంటూ అన్ని విధాలా సహకరించారు. వారి సతీమణి కూడా పద్మ గారిని చూస్తే నేనంటే ఆ కుటుంబానికి చాలా అభిమానం. చాలా, ఒక మాటలో చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను చూసుకునేవారు. అలాంటి అనుభవం ఉండే కుటుంబం. ఓసారి చరిత్రలో ఎన్ని పనులు చేసినా డెస్టినీ కూడా ఈ విధంగా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఒక మహానటుడిని, మహానేతని, మహా దర్శకుడిని మనం పోగొట్టుకునే పరిస్థితి అయింది.
చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆయనంటూ కొన్ని విలువల కోసం పోరాడారు. ఆయన చేసిన పని ఉంది, ఆయన ఆశయాలు ఉన్నాయి. ఏదైతే ఆయన చేసిన పని ఉందో శాశ్వతంగా గుర్తుంటుంది. కొంతమంది తెలుగువారి గుండెల్లో ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో దాసరి నారాయణరావు గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నమస్కారం.